సిద్ధిధాత్రి దసరా నవరాత్రి పండుగలో దుర్గామాత 9వ అవతారం అయినటువంటి సిద్ధిధాత్రికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు అమ్మవారు ఎత్తిన 9వ అవతారమే సిద్ధిధాత్రి. దసరా నవరాత్రి వేడుకల్లో 9వ రోజు ప్రత్యేకమైంది. దుర్గామాత చివరి రూపమైన సిద్ధిధాత్రి అమ్మవారి ఆధ్యాత్మిక సాధనకు ప్రతీకగా నిలుస్తుంది. సిద్ధిధాత్రి అనే పేరు 2 పదాల కలయిక. సిద్ధి అంటే ఆధ్యాత్మిక శక్తి లేదా సాధన, దాత్రి అంటే దాత. అమ్మవారు తన భక్తుల జీవితంలో నెలకొన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పరమేశ్వరుడు సైతం సిద్ధిధాత్రి దేవి అనుగ్రహంతో అన్ని సిద్ధులను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. సిద్ధిధాత్రి స్వరూపం. సిద్ధిధాత్రి అమ్మవారు దుర్గామాత 9వ రూపం. సిద్ధిధాత్రి అమ్మవారు కమలంలో ఆసీనురాలై ఉంటుంది. అమ్మవారి వాహనం సింహం. అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. ఓ చేతిలో శంఖం, చక్రం, మరో చేతిలో తామర పువ్వులు, గద ఉంటాయి. అమ్మవారి ప్రశాంతమైన ముఖం, మనోహరమైన స్వరూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. అమ్మవారి చేతుల్లో ఉన్న చిహ్నాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గద బలాన్ని సూచిస్తుంది. చక్రం విధికి, ధర్మానికి ప్రతీక. ఇక శంఖం ప్రాథమిక ధ్వనికి ప్రతీక. కమలం స్వచ్ఛతకు, దైవత్వాన్ని సూచిస్తుంది. సిద్ధిధాత్రి కథ తెలుసుకుందాం. కొన్ని యుగాల క్రితం మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను బాధలకి గురిచేసేవాడు. దేవతలను ఓడించి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ కష్ట సమయంలో దేవతలు అందరూ కలిసి శక్తి స్వరూపిణి అయినటువంటి దుర్గామాతను పూజించారు. అలా దుర్గామాత రాక్షసుల్ని ఓడించేందుకు అనేక అవతారాలు ఎత్తింది. దుర్గా వివిధ రూపాలలో రాక్షసులను సంహరించింది. చివరిగా అమ్మవారు సిద్ధిధాత్రిగా అవతరిస్తుంది. సిద్ధిధాత్రి పాత్ర ఎంతో కీలకం. ఆమె కేవలం యోధురాలు మాత్రమే కాదు, తల్లి, గురువు, మార్గదర్శకురాలు కూడా. ఆమె తన భక్తులకు అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది. పురాణాల ప్రకారం సిద్ధిధాత్రి మాత అణిమ, ఇష్విత, ఇషిత్వ, వసిత్వ, లఘిమ, గరిమ, ప్రాకామ్య, మహిమ, ప్రాప్తి అని పిలువబడే 8 సిద్ధులకు దేవత. ఈ మాతను ఆరాధించడం వల్ల అష్టసిద్ధులన్నీ లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అష్టసిద్ధులలో ఒకటైన అణిమ శరీరాన్ని అణువు పరిమాణంలో తగ్గించడంలో సహాయపడుతుంది. మహిమ ఒకరి శరీరాన్ని అనంతంగా పెద్ద పరిమాణంలో విస్తరించేందుకు ఉపయోగపడుతుంది. గరిమ ఒక శరీరం అనంతంగా బరువుగా మారుతుంది. ఇక లఘిమ శరీరం బరువు లేనిదిగా మారుతుంది. ప్రాప్తి అంటే అన్ని ప్రదేశాలకు అనియంత్రిత ప్రవేశం కలిగి ఉంటుంది. ప్రాకంభ్య అంటే ఏదైనా కోరుకున్నది కలగటం. ఇషిత్వ అంటే సంపూర్ణ స్వాధీనం కలిగి ఉండడం. వసిత్వ అంటే ఒకరిని లొంగదీసుకునే శక్తి వంటి సిద్ధులకు అమ్మవారు అధిదేవత. పరమశివుడు సైతం సిద్ధిధాత్రి అమ్మవారి అనుగ్రహం వలన ఈ అష్ట సిద్ధులను శక్తులుగా పొందారు. అమ్మవారిని ఆరాధించడం ద్వారా భక్తులు ఈ అతీంద్రియ శక్తులను సాధించగలరని, మోక్షాన్ని కూడా పొందగలరని నమ్ముతారు. సిద్ధిధాత్రి సహస్ర చక్రమున శరీరంలో చక్రాలు అని పిలువబడే వివిధ శక్తి కేంద్రాలు ఉన్నాయి. సహస్రార చక్రం లేదా కిరీట చక్రం అని కూడా పిలుస్తారు. ఇది తలపై ఉండే కిరీట స్థానంలో ఉన్న అగ్రస్థానం. సిద్ధిధాత్రి అమ్మవారు ఈ చక్రంతో ముడిపడి ఉంది. ఇక సహస్ర చక్రం ఆధ్యాత్మిక జ్ఞానం, అనుసంధానం, జ్ఞానోదయానికి కేంద్రం. సిద్ధిధాత్రి ఆధ్యాత్మిక సాధన, అత్యున్నత రూపాన్ని సూచిస్తుంది. సహస్రార చక్రం సార్వత్రిక శక్తితో, దైవంతో మన సంబంధాన్ని సూచిస్తుంది. సిద్ధిధాత్రిని పూజించినప్పుడు సహస్రార చక్రం సక్రియం అవుతుంది. వ్యక్తిని ఆధ్యాత్మిక జ్ఞానోదయం వైపు నడిపిస్తుంది. అమ్మవారిని సిద్ధిధాత్రి రూపంలో ధ్యానించడం ద్వారా మనసు, ఆత్మను శుద్ధి చేసుకుని అంతిమ స్పృహ, ఆనంద స్థితికి వెళ్లవచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో సిద్ధిధాత్రి ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సిద్ధిధాత్రి దేవి బుధ గ్రహానికి అధిపతి. బుధుడు మనసు, తెలివితేటలకు సూచిస్తున్నట్లే సిద్ధిధాత్రి జ్ఞానం, అత్యున్నత చైతన్య ప్రదాత. ఆమె భక్తులకు సిద్ధులను ప్రసాదించే ఆమె సామర్థ్యం బుధుడు సూచించే లక్షణాల మాదిరిగానే లోతైన జ్ఞానం, అవగాహనను ప్రదర్శిస్తుంది. జ్యోతిష్య చక్రంలో బుధుడు అగ్రస్థానంలో ఉండడం వల్ల
మంచి నైపుణ్యాలు, మంచి ఆలోచన, చురుకైన మనసు లభిస్తాయి. సిద్ధిదాత్రి ఆశీస్సులు. సిద్ధిదాత్రిని ఆరాధించడం ద్వారా ప్రతి ఒక్కరి మేధో సామర్థ్యాలు మెరుగుపడతాయి. ఆలోచన, మాటలతో స్పష్టత లభిస్తుందని నమ్ముతారు. అలాగే సిద్ధిదాత్రి అమ్మవారి ఆశీర్వాదాలు వ్యక్తిలో జ్ఞానాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అమ్మవారి అనుగ్రహం పొందడం ద్వారా భక్తులు బుధుడి సానుకూల శక్తులను సైతం పొందుతారు. అలాగే ఒక వ్యక్తి మేధస్సును, జ్ఞానాన్ని పెంపొందించడానికి అమ్మవారి ఆశీర్వాదం ఉపయోగపడుతుంది. సిద్ధిదాత్రి కేవలం నవరాత్రులలో పూజించే దేవత మాత్రమే కాదు, అత్యున్నత ఆధ్యాత్మిక సాధనకు చిహ్నంగా వ్యక్తులను జ్ఞానోదయం వైపు నడిపిస్తుంది. ఆమె క్రమశిక్షణ, భక్తి, జ్ఞాన సాధనకు ప్రతీక. అమ్మవారి అవతారమైన సిద్ధిదాత్రి ఆశీర్వాదం ఉన్నట్లయితే భక్తులు సకల జ్ఞానాన్ని పొందుతారు. అందుకే అమ్మవారిని ఆరాధించాలని పురాణాలు మనకి చెబుతున్నాయి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.